ఒకసారి ఈ అమ్మాయి చూడు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో కూడా స్కామ్లు జరుగుతాయని. ఈ అమ్మాయి మాటలు నేను మీకు వినిపిస్తా అండ్ తన చార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఏమంటుందంటే ఫస్ట్ 500 కొట్టు, ఆ నెక్స్ట్ నీకు న్యూడ్ వీడియో కాల్ చేస్తాను, ఆ తర్వాత కలుద్దామంటే 1500 అని చెప్పి ఇలా మాట్లాడుతుంది అనమాట. అమ్మాయే కాదని చెప్పి తెలుసుకోవడం కోసం నేను వీడియో కాల్ కూడా చేశాను. యాక్సెప్ట్ చేసింది తన ఆ అమ్మాయి. చూడ్డానికి ఇలా ఉందన్నమాట. మ్యాక్సిమం పెళ్ళి అయిందా లేదా నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. కాకపోతే ఇలాంటి స్కామ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ తన బతుకు తెరువు కోసమే చేసుకుందనుకో, నేను యాక్సెప్ట్ చేస్తాను పాపం. ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళకి మొగుడు సరిగ్గా లేకో, లేదంటే తన హస్బెండ్ చనిపోయో, వాళ్ళకి అసలు బతకడమే కష్టమై ఉండి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇలాంటి దీంట్లోకి వస్తారు. నేను అలాంటి వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తా. తల్లిదండ్రులు ఉండి మొగుడి సరిగ్గా ఉండి అయినా ఇంకా డబ్బుల కోసం ఇలాంటి రొంక వ్యవహారాలు చేసిన వాళ్ళు మాత్రం గట్టిగానే తిడతా. ఈ అమ్మాయి ఎందుకు అలా చేసిందో నాకు తెలీదు, నేను రీజన్ కూడా కొనుక్కోలేదు. ఇన్ కేస్ అలా కాకుండా తను అవన్నీ రికార్డ్ చేసుకొని, ఇప్పుడు మొన్న ఇది 1500 మందిని బ్లాక్మెయిల్ చేసింది కదా, అలాంటి కేటగిరీలో ఉందనుకో, మళ్ళీ మీలాంటి వాళ్ళే హౌలగళ్ళు అవుతారు. కాకపోతే ఇలాంటి స్కామ్స్ చాలా ఉంటాయి. నార్మల్గా 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు గట్రా ఉంటారు కదా, ఏం దొరకట్లేదు కదా, దొరికిందే ప్రసాదం, 500 పోతే పోయిందిలే, ఇలాంటి వాటిలోకి దిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, నువ్వు మొత్తం ఇప్పుతావు, అది ఇప్పుతుంది, అది అన్నీ రికార్డ్ చేస్తుంది, తన ఫేస్ బ్లర్ చేసి నీది ఇంకా పోస్ట్ చేస్తా అని చెప్పి అంటుంది. అప్పుడు 500 కాస్తా 5 లక్షలైనా ఇస్తావు. కాబట్టి ఇలాంటి రంక వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండండి. సరే, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ మనీ కొట్టు, అప్పుడైతేనే నిన్ను కలవడం కానీ నీతో మాట్లాడడం కానీ. నువ్వైతే నన్ను నమ్మి ఒక 500 కొట్టావంట, కానీ నేనంటే నిన్ను నమ్మి నిన్ను కలవాలా? అట్లెట్లా కుదురుతా చెప్పు? నా వల్ల కాదండి. మీరు కొడితే మాట్లాడదాం, తర్వాత కలుద్దాం, అంతే కానీ ఫస్ట్ అన్ని చేయాలంటే నా వల్ల కాదండి. అరే ఎన్ని పెట్టాలండి? నీకు నమ్మకం ఉంటుంది, లేకపోతే లేదు. నేను ఫోర్స్ చేయట్లేను కదా. నువ్వు నమ్మితే నాకు మనీ కొట్టి మాట్లాడు, లేకపోతే మాట్లాడకు, నాకు మెసేజ్ చేయకు, ఓకేనా? అంత నమ్మకం లేనప్పుడు నెంబర్ తీసుకోవద్దండి, అర్థమైందా? ఇస్తా లేదండి, ఒకసారి చెప్తే అర్థమైతే లేదా? నీకు నమ్మకం ఉంటే లేకపోతే లేదు, మెసేజ్ చేయకు, అర్థమైందా? నేను ఫోర్స్ చేయట్లే కొట్టు అని చెప్పి. వేయాలనుకుంటే లేదంటే లేదంతే. నాకు ఊరికే దమ్ చేయకండి, నేను రానండి. మీరంతా పైసలు నమ్మి పైసలు లేరంట, కానీ మిమ్మల్ని నమ్మి నేను ఎందుకు రావాలండి? నాకు అర్థం కాదు.